హలో అండి. పసుపు ఉడకపెట్టడం వరకు ముందు వీడియోలో చూపించాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఆరింది, 2 డేస్ ఆరబెట్టి ఇప్పుడు నేను ఇది ఇలా ముక్కల్లా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా ముక్కల్లా కట్ చేసేసి మళ్ళీ దీన్ని బాగా అంటే మనం పట్టుకుంటే ఇలా గట్టిగా ఉండాలి. ముక్క బాగా అయ్యే వరకు కూడా మన ఎండలో మళ్ళీ దీన్ని ఇలా కట్ చేసి ఆరబెడితే తొందరగా ఆరిపోతుంది అనమాట. ఆరాక మనం మామూలుగా మిక్సీలో వేసుకుని మన పసుపు ఆడుకోవడమే. చూసారా ఎంత అందమైన కలర్ వచ్చిందో. మంచి పసుపు అంటే మన ఇంట్లో మన పంట మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకని చెప్పేసి మనం చక్కగా ఏం అక్కర్లేదు, ఒక చిన్న టబ్బు 100 రూపాయల టబ్బులు తీసుకుని ఒక 2 పెట్టుకుని అందులో ఒక 5-6 దుంపలు పెట్టుకున్నారంటే ఒక దాంట్లో చక్కగా మనకి ఏంటంటే పసుపు ఒక 7-8 నెలలు ఈజీగా పడుతుంది రావడానికి. ఈ టైంలో పెట్టుకుంటే మళ్ళీ మనకి ఫిబ్రవరి వరకు వచ్చేస్తుంది అన్నమాట. ఫిబ్రవరి అంటే ఇప్పుడు ఇది కదా, నా డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చేస్తుంది మనకి పసుపు. అంటే మినిమం 9 మంత్స్ కావాలి, అయితే మంచి పసుపు తయారవుతుంది. కాబట్టి మనం ఇలాగ ఏంటంటే రోజు కాస్త వాటర్ ఇవ్వటమే వాటికి, అప్పుడప్పుడు కాస్త వర్మి కంపోస్ట్ కొంచెం ఇవ్వటం అంతవరకే. లేదా ఏంటంటే ఎండిపోయిన గోవుల పేడ కానీ లేకపోతే వాటి మూత్రం కానీ కొద్ది కొద్దిగా స్ప్రే చేయటం పోయటం చేస్తూ మనకి మంచి పసుపు కూడా మనకు వస్తుంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అమ్మమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మంచి సలహాలు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.